అండ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ ఆంధ్ర స్టైల్లో స్పైసీగా చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ చికెన్ కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద వెడల్పుగా మందంగా ఉన్న బాండీ పెట్టుకుని అందులో 3 లేదా 4 స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలాలు వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, దాల్చిన చెక్క, అనాస పువ్వు, యాలకులు వేసుకుని ఇవి మంచి అరోమా వచ్చే వరకు వేగించుకోవాలి. తాలింపులో హోల్ గరం మసాలాలు వేసుకుని ఇలా వేగించుకున్న తర్వాత చికెన్ కర్రీ చేసుకున్నట్టయితే చికెన్ కర్రీలో చికెన్ ముక్కలు మసాలా ఫ్లేవర్ బాగా పట్టి నీసు వాసన లేకుండా ఉంటాయి. ఇవి ఇలా వేగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు, 2 రెమ్మలు కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు 2 కప్పుల దాకా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేసుకున్నట్టయితే ఈ చికెన్ కర్రీ గ్రేవీగా ఉంటుంది. ఈ ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగాలంటే ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకుని ఈ ఉల్లిపాయ ముక్కలను 2-3 నిమిషాల పాటు ఆయిల్లో మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో బాగా మగ్గి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో 2 స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో బాగా వేగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. అలాగే స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి. 1 స్పూన్ దాకా హోమ్మేడ్ చికెన్ మసాలా పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కేజీ దాకా బోన్స్తో ఉన్న చికెన్ తీసుకుని సాల్ట్ వాటర్లో వేసి కడిగి వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న కారం మసాలా పొడి అంతా కూడా చికెన్ ముక్కలకు బాగా పెట్టేటట్టు కలుపుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. నాలుగైదు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకున్నట్టయితే చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది. ఇలా 4-5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి ఇందులో 1 గ్లాస్ దాకా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకుని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 10 నుండి 15 నిమిషాల దాకా మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. చికెన్ కర్రీ ఇలా ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరో 20 నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా వండినట్టయితే ఆంధ్ర స్పెషల్ స్పైసీగా చికెన్ కర్రీ రెడీ అవుతుంది. ఇలా చేసుకుని చికెన్ కర్రీ రైస్లోకి, చపాతీ, పుల్కాల్లోకి కూడా చాలా బాగుంటుంది.